ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 28న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేస్తూ అసెంబ్లీని బాయ్కాట్ చేసిన వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంలో తొలిసారిగా అసెంబ్లీకి హాజరు కావడం విశేషం. గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష హోదా కోసం ఆందోళన వ్యక్తం చేసి తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే పోటీ చేయరాదన్న నిబంధన తొలగించామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందని, వైసీపీ పాలనలో వనరుల మళ్లింపు జరిగిందని, భారీగా సహజ వనరుల దోపిడీ జరిగిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం బుధవారం వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించినట్లు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ తెలిపారు. వర్తకులు బుధవారం తమ దుకాణాలను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు.